బడిపోతానా. రోడ్డు పక్క పొంటి మెల్లగా పో బిడ్డ. నానా బాయ్. బాయ్. సార్లు చెప్పే పాఠాలు మంచిగా బిడ్డ, మంచిగా చదువుకో. సరే నాన్న. ఏంద్ర రాజు లేట్ అయింది. మా అమ్మ కూరంటే వారికి ఆలస్యం అయింది కానీ మీరు అందరు తిన్నారా? తిన్నాం. అరే రాజు, హోంవర్క్ రాసినవారా? అన్ని రాసినా కానీ తెలుగు రాయలేదురా. రాయకుంటే తెలుగు సార్ తిడతాడు రా. ఏం తిట్టాడు? నేను ఏదో కారణం చెప్తా గాని అవన్నీ పట్టించుకోవద్దురా. నిజమేరా, పట్టించుకోవద్దు. అరే రాజు, పడిపోతాన్నావురా? ఇలా పొద్దంతా నాతోనే ఉంటా అంటే కదరా. అనుకున్నా గాని బడికి పోకపోతే మా అమ్మ నాన్న తిరుగుతారన్నా. అప్పటికత్తా. సరే, బయట విడిచిపెట్టాక మీ దోస్తులను కూడా తీసుకొని రా. నీ లెక్క ఇళ్ళ కూడా పాటిస్తా. సరే అన్నా. అరే రాజు, ఆయన ఎవరురా? సీనన్న మస్తు మంచోడ్రా. వారం రోజులకెళ్ళి బడి విడిచిపెట్టినాక సీనన్న దగ్గరికి పోతానా. అందరికి పార్టీ ఇస్తా అంటాడు. ఏం పార్టీరా? అది చెప్పొద్దు. ఇవాళ నాతో రారి. అన్న పార్టీ ఇచ్చినాక మీకు రోజు రాబుద్ది అవుతుంది. సరేరా, బడిసి పెట్టినాక మేము కూడా నీతోనే వస్తాం. లేటుకి ఇంటికి పోతే మన అమ్మ నాన్న ఏమన్నా అన్నదారా? అందరం ఒక దగ్గర కలిసి చదువుకుంటాను అని చెప్తే అయిపోయా. అంతేరా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, కూర్చోండి. రాజు ప్రెజెంట్ సార్. రమేష్, ప్రేయన్ సార్. సురేష్, ఎస్ సార్. కుమార్. ఎస్ సార్. అందరూ హోంవర్క్ చేసుకొచ్చిండ్రా? నేను చేయలేదు సార్. రాజు, ఈ మధ్య నువ్వు చెప్పినట్టు ఇంటలు సౌతలు రాత్తలు ఇంటికాడ ఏం చేస్తాను? చీకటి పడంగానే తలకాయని వచ్చినట్టు అవుతుంది, పండుకుంటాను సార్. తిక్క సమాధానాలు చెప్పకు గాని మీ అమ్మ నాన్నను బడికి రమ్మని చెప్పు. తీసుకొస్తాను. మంది తిరిగితే మనం చేసుకునే పార్టీ గురించి తెలుస్తుంది కదరా. గందుకే సీనన్న గిసొంటి జాగాల పార్టీ ఇస్తాడు. ఏం పాటో ఏమో, నువ్వు రోజు ఇడికేస్తున్నారా? నమస్తే సీనన్న. నమస్తే తమ్మి, రారి కూసోరి. సీనన్న, 4 దాటంగానే నా పానవంతి ఇక్కడికే గుంజుతుంది. నేను ఇచ్చే పాటి ఇక్కే వేరుంటది కదా తమ్మి. నిజమే అన్న. ఇగో ఇవి తీసుకో. ఇవి ఎక్కడిరా? మా ఇంట్లో నుంచి తెచ్చిన. అరే రాజు, పార్టీ అన్నావు, తినేటి తాగేటి ఏం లేవు ఇక్కడ. ఏగిర పడకురా. నువ్వు అనుకున్నట్టుండేది ఈ పార్టీ. కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది. ఏమోరా, నాకేం అర్థమైతలేదు. అర్థం కాకపోయినా ఆనందం ఉంటుందిరా. నేను అంతకుముందు ఆగినారా? సీనన్న దగ్గరికి వచ్చినాకనే తాగుతున్నా. ఒక్కసారి తాగి చూడుర్రి, మళ్ళా తాగాలనిపిస్తుంది. నేను దాగా, మా ఇంట్లో వెళ్తే మా నాన్న కొడతాడు. నువ్వు ఇక్కడ తాగితే ఇంకెట్లా తెలుస్తుందిరా? నేను రోజు తాగుతున్నా, మా ఇంట్లో వెళ్తుందా? ఏం కాదు, తాగు. నేను దాగా. ఆడు తాగకుండా మే తీరా, మీరు తాగురి. నువ్వు ఈ చాక్లెట్ తింటామి. సరే, చాక్లెట్ తింటా. అదిరిందిరా పట్టి, అదిరిందిరా పానవంటగా అవుతుందిరా. అదిరిందిరా పట్టి, అదిరిందిరా పానవంటగా అవుతుందిరా. అదిరిందిరా పట్టి, అదిరిందిరా భూమి చుట్టూ తిరిగినట్టు అవుతుందిరా. అన్న జోరుందిరా, చూసారుందిరా తమ్మే కిక్కెక్కి తిక్క తిక్క అవుతుందిరా. అదిరిందిరా పార్టీ, అదిరిందిరా పానమంతా ఆగమాగమైందిరా. అదిరిందిరా పార్టీ, అదిరిందిరా భూమి చుట్టూ తిరిగినట్టు అవుతుందిరా తమ్మే. అరే రాజు, చాక్లెట్ తిన్నాక నుంచి అంతెట్నో ఉన్నదిరా. సిగరెట్ తాగినాక తలకే ముద్దు వరినట్టు అయిందిరా. నా కళ్ళు బయర్లు కమ్మినట్టు అవుతున్నాయిరా. అబ్బో, మళ్ళీ దిక్కు రావద్దురా. అయినా మనం మంచిగా చదువుకోవాలి గాని గిసంటి పార్టీల కథ చెడిపోతాం రా. చదువులే ఉన్నదిరా మజా. సీనాన్నిచ్చే పార్టీలు ఉన్నది అసలైన మజా.
ఏందిరా ఈ నడవ పొద్దుతే తాగిన లెక్క చేస్తున్నావు? నేను మంచిగానే ఉంటాను, మీకే అట్లా అనిపిస్తుంది. నువ్వు బయట పెట్టినాక ఇంటికి ఎందుకు వస్తలే కానీ ఇలా మేము కూడా నీతో బడికత్తాం పా. నమస్కారం సారు. నమస్కారం. ఏంది రాజయ్య గిట్ట చిండ్రు? ఏం చెప్పు అంటారు సారు, మా పోరడు చెప్పినట్టు ఇంటలేడు. రోజు చీకటి పడ్డానికి ఇంటికి వస్తాడు, తాగిన లెక్క చేస్తాడు. మీ వాడు బల్లె కూడా చెప్పినట్టు ఇంటలేడు, రాత్తలేడు. మీకు 4-5 సార్లు చెప్పి పంపిన బల్లెకి రమ్మని మీరు రాలేదు. అరే మీ ఇంటికి 2 సార్లు వచ్చినా మీరు లేరు. తల్లిదండ్రుల సమావేశానికి కూడా మీరు అత్తలేరు. పొద్దుగాలు ఎత్తే సేన్లకు ఎడుళ్ళం, పని చేసుకుంటే 10 గడువులం. మీరు పనికి వంగ మేము వద్దంటున్నావా? బల్లె మీటింగ్ ఉన్నప్పుడల్లా రావాలి కదా. సారు ఇక నుంచి మీరు రమ్మన్నప్పుడు భలేకి వస్తాం గాని జరా మా పోరడు దారి ఖచ్చితట్టు చూడుర్రి. రాజు నువ్వు మంచి చదువుతావు, కానీ నెల రోజుల నుంచి అంత ఎట్టనో చేస్తాను. ఏమైందిరా నీకు? బడీడ్స్ పెట్టినాక ఎటు పోతున్నావు చెప్పు. సార్ అడిగినప్పుడు చెప్పు ఎటు పోతానవో. గా చిలుకల సీనన్న దగ్గరికి పోతాను. ఆడు తిరిగిపోతాడు, దాంతో నీకేం పని రా? నువ్వు ఒక్కనివేనా? నీతో ఇంకెవరన్నా అత్తానరా? సురేష్ గాడు, రమేష్ గాడు, కుమార్ గాడు, నేను. మీరు ఇటు రానరా. ఆ సీన్ గన్ దగ్గరికి ఎందుకు పోతారు చెప్పుర్రి. చెప్పు. ఆ సీనన్న ఎవరికి చెప్పకన్నాడు. చెప్పకపోతే ఇలా మీ ఇప్పులు సాప్ అవుతాయి. నువ్వు ఉండమ్మా. రాజు మీరందరూ మంచి విద్యార్థులు, మీకు గొప్ప భవిష్యత్తు ఉంది. మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. గా తిరుగుబోతంతో మీకెందుకు రా రాజు? చెప్పు బిడ్డ, అసలు సీన్ గన్ దగ్గరికి ఎందుకు పోతుర్రా? సీనన్న మా అందరికి గంజాయి తాగిపిస్తాడు, చాక్లెట్లు ఇస్తాడు. అట్టిగానే తాగిస్తాడా పైసలకా? 2 రోజులు పైసలు తీసుకోలే, 3వ రోజు నుంచి తీసుకుంటాను. మరి నీకు పైసలు ఎక్కడి? మా బీరువాళ్ళకి వెళ్ళి పైసలు, పట్టగొలుసులు, కమ్మలు తీసుకుపోయి సీనాన్నకి ఇచ్చిన. అయ్యో మేము కట్టబడి చేయించుకున్న వాళ్ళు కాదురా. ఎంత పని చేసినావురా రాజుగా. చూడమ్మా, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం లేదు. విషయం తెలిసింది. ఈ ఊళ్ళకు గంజాయి రాకుండా చెయ్యాలి. ఆ సీన్ కానీ పోలీసులకు పట్టిస్తే అయిపోతుంది. ఇవాళ నేను టౌన్కి పోతా, పోలీసులకు చెప్పొద్దా సారు? మీ సంగతి ఏందో చెప్పుర్రా. ఇంకోసారి ఏ తప్పు ఏం సార్, మంచిగా చదువుకుంటాం. మీరు చెప్పినట్టు తింటాం, మా అమ్మ నాన్న చెప్పినట్టు తింటాం. మంచిగా చదువుకుంటాం సార్, చెప్పినట్టు వింటాం సార్. మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే సమాజాన్ని నాశనం చేసే చీడ పురుగులను ఏరేద్దాం. గంజాయి లాంటి మత్తు పదార్థాల నిర్మూలన కోసం పాఠశాల స్థాయిలో ప్రహరీ క్లబ్బులు, జిల్లా స్థాయిలో కాన్షియస్నెస్ క్లబ్బులు ఏర్పాటు చేశారు. ఈ డ్రగ్స్ ను అరికట్టడం మనందరి బాధ్యత. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజ నిర్మాణం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. ఒకసారి గట్టిగా తప్పట్లు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నటువంటి చిన్నారులు విద్యార్థి దశలోనే